3 శస్త్రచికిత్సలు, వెనువెంటనే కీమో, రేడియేషన్ థెరపీలు, రోజు రోజుకు బలహీనమవుతున్న శరీరం, డిప్రెషన్, యాంగ్జైటీ అటాక్, ఇలాంటి కష్టాలన్నీ ఒకేసారి ఆ అబ్బాయిని చుట్టుముట్టాయి. కానీ ఆ కుర్రాడు వెనకడుగు వేయలేదు. ధైర్యంగా పోరాడాడు. తనలోని శక్తిని తెలుసుకొని సాంకేతికతపై పట్టు సాధించాడు. అందరి కోసం ఆలోచించి clickbook.co అనే ట్యూటోరియల్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశాడు. క్లిష్టమైన పాఠాల్ని సరళమైన పద్ధతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాడు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరి పిల్లాడిలా హ్యాపీగా స్కూల్కు వెళ్లి వస్తున్నాడు. కానీ ఒకరోజు భరించలేనంత తలనొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైంది. అనుక్షణం అనారోగ్యంతో పోరాడుతూనే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఆలోచన చేశాడీ యువకుడు. మనసును మళ్లించేందుకు ల్యాప్టాప్ కొన్నాడు. టెక్నాలజీపై దృష్టి పెట్టి తోటి విద్యార్థులకు ఉపయోగపడేలా వెబ్సైట్ను రూపొందించాడీ యువకుడు. హుషారుగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఈ యువకుడు మోరే మనోహర్. తల్లిదండ్రులు ఐలయ్య, రజిత. చిన్నప్పటి నుంచే మనోహర్ కి ఇంటర్నెట్, సాంకేతికతపై ఆసక్తి ఉండేది. కానీ 7వ తరగతిలో ఉండగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. దాంతో తలకు వరుసగా 3 శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్ చేయాల్సి వచ్చింది. చికిత్స కారణంగా శరీరంలోని అనేక మార్పులు రావడంతో పాటు ఒత్తిడి, ఆందోళన సమస్యల్ని ఎదుర్కొన్నాడు. బాధ నుంచి బయటపడేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకున్నాడు ఈ యువకుడు. నేను 2 years ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. వేరే థాట్స్ వచ్చేది కాబట్టి వాటి నుంచి ఎస్కేప్ కావడానికి ల్యాప్టాప్ అనేది ఒక రీజన్ లాగా దొరికింది. సో నాకు వెబ్సైట్ల మీద ఇప్పుడున్న సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలని, ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉండాలి అని నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. నేను సాఫ్ట్వేర్ పైన ఇన్నోవేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఏదైనా కానీ ఆటోమొబైల్స్ అట్లా ఆ విధంగా వీటి మీద పూర్తి గ్రిప్ సంపాదించా 2 yearsలో. అండ్ ఏఎన్ఐ అంటే ఏంటిది, వెబ్సైట్స్ అంటే ఏంటి, సెగ్మెంట్స్ ఏంటి అన్నిటి గురించి పట్టు సాధించాను. సో నాకు వచ్చిన ఐడియాను ఈ స్కిల్తోని అందరికీ ఉపయోగపడేటట్టు చేయడానికి ఆ స్కిల్ నాకు బాగా సహాయపడింది. కంప్యూటర్పై ప్రాథమిక అవగాహన ఉన్న మనోహర్ ఇంటర్నెట్లో శోధిస్తూ ప్రోగ్రామింగ్, యాప్స్, వెబ్సైట్ల గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం clickbook.co అనే ట్యుటోరియల్ ప్లాట్ఫామ్ రూపొందించాడు. ఇందులో ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి పాఠ్యాంశాలను పూర్తిగా కుదించి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉచితంగా అందిస్తున్నాడు. అండ్ మాకు కూడా ఇక్కడ కరెక్ట్ ట్యూషన్ సర్వీస్ కూడా మాకు అందుబాటులో లేదు. దాంతో మా గవర్నమెంట్ స్కూల్స్కి అందరికీ హెల్ప్ అయ్యే విధంగా చేయాలనుకున్నాను. ఆ స్టేజ్లో ఇప్పుడు ఏ వెబ్సైట్ అయినా కానీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనమే అప్లోడ్ చేయాలి. కానీ స్టూడెంట్స్ ఒక ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి లేదు. సో ఆ టైంలో నేను ఎంచుకున్న వెబ్సైట్ టైప్ ఏంటంటే సోషల్ ఇంజన్స్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నట్టు. అండ్ ఇది సోషల్ ఇంజన్ సెగ్మెంట్ కిందకి కన్సిడర్ అవుతుంది. అండ్ ఇందులో నేను ట్యూటింగ్ చేసే ఏజెంట్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. ఇదేంటంటే స్టూడెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి, అండ్ వాయిస్ ద్వారా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి, అండ్ మాట్లాడి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి. ద మెయిన్ థింగ్ ఏంటంటే 10th class స్టూడెంట్స్ ఎవరైతే బాగా అంటే బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎఫిషియెంట్గా తక్కువ టైంలో ఈజీగా అర్థం అవ్వాలి, ఈజీగా గుర్తుండాలంటే దాని కొరకు అట్నే ఏ ఏజెంట్ పర్సన్ అని కూడా దీనికి అనుగుణంగా ట్యూనింగ్ చేయడం అనేది జరిగింది. సో ఇందువల్ల ఇది ఇట్లాంటి షార్ట్ అండ్ కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా అందరూ అర్థం చేసుకునే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. వెబ్సైట్ డిజైన్, యాప్ డెవలప్మెంట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఏఐ ఫోటోషూట్స్, చాట్బాట్ల రూపకల్పనలో పట్టు సాధించారని చెబుతున్నాడు మనోహర్. ఇందుకోసం 5 నెలలు రీసెర్చ్ చేశాడు. తరగతుల వారీగా సవివరంగా ట్యూటర్స్ లో ఉంచటంతో రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు స్పందించి హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. 5 months దాకా రీసెర్చ్ జరిగింది వీటిపైన. అంటే వీటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఏమేమి చేయాలి, వీటిని ఎట్లా కటింగ్ ఎనర్జీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఏంటి, అవి అన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన వాళ్ళే ద మెయిన్ పాయింట్ ఏంటంటే
అట్ ద టైం ట్యూటింగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎట్లా కంబైన్ చేయడం అని కొంచెం రీసెర్చ్ జరిగిన తర్వాత నావిగేషన్ సైడ్ నావిగేషన్స్ ఇచ్చి ఆ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసేటట్టు ఈ పని చేసామన్నమాట. అండ్ ఎట్ ద టైం కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అందులో ఏంటంటే మీరు క్వశ్చన్స్ అడగచ్చు అండ్ మీ ఒపీనియన్స్ డిస్కషన్స్. సో ఇది అందరికీ ఎఫెక్టివ్గా యూజ్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే ఉచిత విద్యావేదికను రూపొందించడంపై మనోహర్ తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రశంసలు అందించారు. ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళి సడన్గా ఇంటికాడ ఉండడం వల్ల ఆయన కొంత మానసికంగా బాగా కుంగిపోయింది సార్. దానివల్ల ఏం చేసినాం, తనకు కావాల్సింది ఏదైనా కొనియాలనుకున్నాం అంతే. అది ఎంత అప్పు కానీ అది ఏమన్నా కానీ ఆయన అసలు ఎట్లా ఉంటాడు ఏంది అనేది కూడా మనకు తెలియదు. క్యూర్ కాలేదు అప్పటికి, ఇంకా ఆయన ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నది ఆయనకి. ఇంకా అలాంటి టైంలో మనం కానీ దాన్ని కోరుకున్నది కావాలనుకున్నాం అంతే. మనకి ఎంత కష్టం అయితే అన్నది అది నథింగ్, తర్వాత విషయం అది. నా కొడుకు అనే సంతోషంగా మేము కోరుకున్నాం అంతే. ఆరోగ్యము ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, కాకుండా ఆయనకి కొంత ఏంటంటే ఫిజిక్ పరంగా డెవలప్ కావాలి, మెంటల్గా ఆయన ఓకే ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఇప్పుడు అబ్బాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి అవన్నీ కూడా గమనించి ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా clickbook.co అనేటువంటి ఒకటి ప్రత్యేకంగా క్రియేట్ చేసి హార్డ్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆ టాపిక్స్ మీద ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసేసి దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ పిల్లలకి ఎలా ఈజీగా అయితే అర్థం కావాలి, దాని ఎలా ఉంది అవుట్కమ్, దానిలో ఉన్న మెటీరియల్ ఎలా ఉందని చెప్పి మేము 3 రోజులు వారం రోజులాగా దాన్ని సమీక్ష చేసి గమనించి అన్ని రకాలుగా ఓకే ఉంది, ఇది మా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. మా పాఠశాలలో చదువుతున్నటువంటి మోరే మనోహర్ అనే 10th క్లాస్ అబ్బాయి, నేను ఈ వెబ్సైట్ ను రూపొందించాను, ఒకసారి చూస్తారా మేడం సార్ అని చెప్పేసి మా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము చూసిన తర్వాత అతని యొక్క ఏజ్కి అతను చేసిన దానికి చాలా బాగుంది అని చెప్పేసి మేము అప్రిషియేట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, దానిలో 10th, 9th అన్ని క్లాస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అంశాలను మనం ఎలా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది ఆ అబ్బాయి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది. మన టెక్నాలజీని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ అబ్బాయి చాలా చక్కగా మా పిల్లలకు వివరించడం జరిగింది. clickbook.coను పూర్తిస్థాయి విద్యా వెబ్సైట్గా తయారు చేయడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక ఆవిష్కరణలు రూపొందించడమే లక్ష్యమంటున్నాడు మనోహర్.